నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ స్కూల్లో 5,85,000 మంది విద్యార్థులు చదువు మానేశారు. అంటే దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు చదువుకి దూరం అయ్యారనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు. దాని ప్రకారం ఈరోజు కడప జిల్లాకి సంబంధించి ఈనాడులో వచ్చినటువంటి వార్త, బడికి ఇంకా దూరంగానే బాల్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు రాతలు రాశారు. ఏం రాశారో ఒకసారి చూడండి. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్బంధ విద్య అమల్లో ఉంది. బడిఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ విధానం అమలు గాడి తప్పింది. బడి మానేసిన బడి బయట పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని రాసింది. అందుకనే ఈనాడు కిరణ్ని కడుపుకు అన్నం తిని వార్తలు రాయమని చెప్పి మనం ప్రతిరోజు మాట్లాడేది. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాం మనం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవు అనేటటువంటి బోర్డులు మనకు కనపడాయి. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకురానటువంటి ఒక గొప్ప స్కీము అమ్మ ఒడి అనేటటువంటి స్కీమ్ని తీసుకొని వచ్చి బడికి వెళ్ళాలి, చదువుకోవాలి పిల్లలు అనేటటువంటి ఉద్దేశంతో 15,000 రూపాయల అమ్మ ఒడి కింద డబ్బులు ఇవ్వటమే కాకుండా, ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ కానీ, వాళ్ళ షూ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్ కానీ అన్నీ కూడా ఉచితంగా అందించి, 8వ తరగతి విద్యార్థులకైతే ట్యాబులు అందించి, ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టి, ఏదైతే దాదాపు 1000 స్కూళ్ళలో కొత్తగా CBSE విద్యను అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం, ఇవన్నీ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొని వచ్చారు. మంచి గోరుముద్ద ఇవన్నీ పెట్టి 70,000 కోట్ల రూపాయలు కేవలం విద్యారంగానికి జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో, కోవిడ్ ఉన్నా కూడా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే 20 లక్షల మందికి ఏదైతే అమ్మ ఒడి అదే దాని పేరు మార్చారనుకోండి, తల్లికి వందనం, దాన్ని ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక కడప జిల్లాలోనే చూస్తే ఇప్పటికే డ్రాప్అవుట్స్ బాక్స్లో విద్యార్థుల సంఖ్య 27,559 మంది ఉండటంపై విస్మయం వ్యక్తం అవుతుందని చెప్పి ఈనాడులో రాశారు. కానీ దాన్ని జగన్ గారికి అంటగట్టి రాశారు. అది ఒక దుర్మార్గమైనటువంటి పత్రిక కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఒక కడప జిల్లాలోనే 27,559 మంది ఈరోజు స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితి. విద్యారంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఈ 2 సంవత్సరాల్లో. బడికి వెళ్ళాల్సినటువంటి పిల్లల్ని బళ్ళు మానిపించి పనులకు పంపించేటటువంటి పరిస్థితిని ఈ నారా లోకేష్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారనేది వాస్తవం. వాళ్ళ ఈనాడు పత్రికలోనే బడికి ఇంకా దూరంగానే బాల్యం అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళే అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి.